ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగము ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మనం గమనించినట్లయితే ఈ లోకములో దేవుళ్ళు, దేవతలు అనేవారు అనేక మంది ఉంటూ ఉండగా ఈ యొక్క అనంత సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, నీవు సృష్టించిన దేవుడు కాదు, నీ చేత సృష్టించబడిన దేవుడు కాదు, కానీ నిన్ను సృష్టించిన దేవుడు. ఆ దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి అని ఈ యొక్క సర్వ మానవాళికి, ఈ యొక్క మానవ కోటికి ఇదియే విధి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ అనంత విశ్వములో శ్వాసిస్తూ ఉనికిలో ఉన్న సర్వ మానవ కోటికి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను మనము అనుసరించాలి.